ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి నిర్మాణానికి విరాళాల సేకరణకు సంబంధించినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. సిఆర్డీఏ అధికారిక వెబ్సైట్లో క్యూఆర్ కోడ్ ఉంది. రాజధాని నిర్మాణానికి విరాళాలు సేకరించాలని కోరుతూ క్యూఆర్ కోడ్ పెట్టారు. సిఆర్డీఏ అధికారిక వెబ్సైట్లో లింక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. లింక్ స్కాన్ చేస్తే బ్యాంక్ అకౌంట్లో నుంచి నేరుగా సిఆర్డీఏ ఖాతాలోకి విరాళాలు వెళ్లే విధంగా కూడా దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అర్జున్ అందిస్తారు. అర్జున్, ఏ విధంగా చూడాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక నూతన విధానానికి తెరలేపినటువంటి పరిస్థితి? ఏపీ రాజధాని నిర్మాణం కోసం విరాళాల సేకరణ నిమిత్తం పెట్టినటువంటి ఒక క్యూఆర్ కోడ్ ఏంటి, ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? మురళి, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి రాజధాని నిధుల సేకరణ చేపట్టారు. గతంలో ఏదైతే 2014 నుంచి 2019 వరకు సీఎం చంద్రబాబు నాయుడు జోలెపట్టి కూడా ఏదైతే నిధుల సేకరణ చేశారో, ఏదైతే రాజధాని అమరావతి ప్రాంతంలోను తర్వాత బయట ప్రాంతాల్లో కూడా ఏదైతే కొత్త రాజధాని కొత్త రాష్ట్రము నిధుల సమీకరణ చేయాలి, అమరావతి రాజధానిని గొప్పగా అభివృద్ధి చేసుకోవాలంటూ ఆయన గతంలో కూడా ఏదైతే నిధుల సేకరణ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అయితే ఆయన రెండోసారి మళ్ళీ రాష్ట్ర విభజన తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ఆ రాజధాని అమరావతి వెబ్సైట్ లో క్యూఆర్ కోడ్ పెట్టారు. ఎందుకంటే రాజధానికి కొత్తగా గత 5 ఏళ్ళు రాజధాని మరుగున పడింది. అంతకుముందు 2014 నుంచి 19 ఈ మధ్య కాలంలో ఆ రాజధాని కోసం కొంతమేరకు నిధుల సేకరణ జరిగింది. అయితే ప్రస్తుతం టీడీపీ కూటమి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే 2026 జనవరిలో మరోసారి నిధుల సేకరణకు వేట మొదలుపెట్టింది. ఎందుకంటే ఆయా పారిశ్రామికవేత్తల నుంచి ఆయా నిపుణుల నుంచి ఏదైతే ఎవరైనా డొనేట్ చేయాలనుకున్నా రాజధానికి అమరావతికి సాయం చేయాలనుకున్నా ఒక క్యూఆర్ కోడ్ ప్రకటించారు. ఆ క్యూఆర్ కోడ్ లో ఏదైతే మనం జమ చేసే డబ్బులు ఎంతైనా జమ చేయొచ్చు. జమ చేసిన దానికి ఏదైతే లెక్కలు ఉంటాయి వాటి ఆధారంగా ఏదైతే ఆ రాజధాని అమరావతి అభివృద్ధికి ఆ ప్రాంతానికి ఇచ్చిన ఏదైతే హామీలకు కూడా కట్టుబడి ఉన్నామంటూ సీఎం ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మొత్తం రాజధాని వ్యవహారాన్ని మనం ఒకసారి గమనించినప్పుడు ఏదైతే గతంలో చేసిన భూసేకరణతో పాటు ప్రస్తుతం చేస్తున్న భూసేకరణ కూడా వివాదాస్పదమైంది. అయితే వాటిని ప్రభుత్వం క్రమక్రమేణా ఒక్కొక్క అడుగు దాటేసుకుంటే ఏదైతే అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టాం. అమరావతి అభివృద్ధి జరుగుతుంది. రోజు రోజుకు అమరావతి వేగంగా దూసుకొని పోతుందంటూ మంత్రులు సీఎం చంద్రబాబు ప్రకటించినా కూడా ఏదైతే అభివృద్ధి జరిగే ప్రాంతంలో నిధుల సేకరణకు ఏదైతే క్యూఆర్ కోడ్ ఎందుకు ఇచ్చారంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు గతంలో అవలంబించిన విధానాన్ని ప్రస్తుతం అవలంబించుతున్నాడు. ఎందుకంటే రాజధానికి దాదాపు 1,00,000 కోట్లు రాజధాని అభివృద్ధి కావాలంటే 1,00,000 కోట్లు కావాలంటూ ప్రతిపక్ష వైసీపీ విమర్శిస్తుంది. అదేవిధంగా ప్రస్తుతం ఏదైతే రాజధాని అంశంలో కూడా మరోసారి నిధుల సేకరణకు సీఎం చంద్రబాబు నాయుడు క్యూఆర్ కోడ్ ప్రకటించారని ఈ ప్రతిపక్ష వైసీపీ ఆరోపణలు అయితే కురిపిస్తుంది. మురళి, అంటే గతంలో చేసినటువంటి ప్రాసెస్కి సంబంధించే పూర్తిగా ఏది కూడా తేలనటువంటి సిచ్యువేషన్ ఉంది. మళ్ళీ ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి బ్యాంక్ అకౌంట్ నుంచి అంటే నేరుగా సిఆర్డీఏ ఖాతాలోకి నిధులు వెళ్ళేటువంటి దానికి సంబంధించి కూడా రకరకాలైనటువంటి కామెంట్స్ కావచ్చు, లేకపోతే రకరకాలుగా విమర్శలు, లేకపోతే దీనికి సంబంధించి ఒక క్లియర్ కట్ క్లారిటీ కూడా ఉంటే బాగుండేది అనేటువంటి కొన్ని అంశాలు కూడా వస్తున్నాయి కదా అర్జున్, దీని ఎలా చూడాలంటారు మనం? మురళి, చంద్రబాబు సర్కారు అమరావతి కోసం మళ్లీ చందాలు అనే ఒక వ్యూహాత్మక స్ట్రాటజీని ముందుకు తీసుకొచ్చిందంటూ ప్రతిపక్ష వైసీపీతో పాటు ప్రజా సంఘాలు కూడా విమర్శలు చేస్తున్నాయి. ఏకంగా క్యూఆర్ కోడ్ ద్వారా విరాళాల సేకరణ చేపట్టడం, అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యాలు కావాలంటూ చందాల సేకరణ ప్రారంభించింది. విరాళాలు సేకరించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసింది సిఆర్డీఏ వెబ్సైట్ CRDA.AP.gov.in. ఇందుకు ప్రత్యేకంగా డొనేట్ ఫర్ అమరావతి అనే ఒక ఆప్షన్ ఇచ్చారు. ఆ ఆప్షన్ ద్వారా ఎవరైనా నిధులు ఏదైతే డొనేట్ చేయాలనుకుంటే చేయొచ్చు అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. ఇది గతంలో కూడా మనం 2015లో కూడా రాజధాని నిర్మాణం కోసం మై బ్రిక్ మై అమరావతి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం విరాళాలు సేకరణ చేసిన విషయం కూడా మనం గతంలో చూసాము. ఒక్కో ఇటుకు 10 రూపాయల పేరుతో విరాళాలు సేకరించారు. అప్పటి విరాళాలు లెక్క తెలియలేదు అంటూ ప్రతిపక్ష వైసీపీ కాకుండా ప్రజా సంఘాలు అమరావతి ఉద్యమం నడిపిన రైతులు కూడా కొంతమంది అధికార పార్టీని ప్రశ్నిస్తున్నారు. మరి గతంలో అమరావతికి ఇచ్చిన నిధుల లెక్కే తెలియలేదు. ప్రస్తుతం మరోసారి అమరావతి కోసం
విరాళాలు అంటూ క్యూఆర్ కోడ్ ప్రకటించడం ఎంతవరకు సమంజసం అంటూ విమర్శలు గురిపిస్తున్నాయి. మరోపక్క ఏదైతే ప్రభుత్వానికి ఇటు అమరావతికి ఇప్పటికే ప్రభుత్వం అమరావతి కోసం ఏకంగా 31,000 కోట్ల అప్పులు చేశారు. ప్రభుత్వం కూడా వివిధ కార్పొరేషన్ల ద్వారా మరోసారి 70,000 కోట్ల అప్పు చేయడానికి ప్రయత్నాలు చేస్తుందంటూ ఇప్పటికే విమర్శలున్నాయి. మరోపక్క రాజధాని రైతులతో మాట్లాడుతున్నారు, వారికి ఫ్లాట్లు కేటాయిస్తున్నారు. ఏదైతే లాటరీ ద్వారా ఫ్లాట్లు కేటాయించినా కొన్ని ప్రాంతాలు ఏదైతే అభివృద్ధి చెందని ప్రాంతాల్లో నీళ్లున్నాయి, ఏదైతే కొన్ని చోట్ల వాటర్ ఉన్నాయి, అలాంటి ప్రాంతాల్లో మాకు ఫ్లాట్లు ఎలా ఇస్తారంటూ రెండోసారి భూసేకరణ జరిగినప్పుడు ఒక రైతుకు గుండెపోటుతో మరణించడం జరిగింది. దీని మీద కూడా పలు విమర్శలు వచ్చినా కూడా అర్జున్ గతంలో కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కేంద్రం నుంచి మేము నేరుగా కూడా దీనికి సంబంధించి అమరావతి నిర్మాణానికి కావాల్సినటువంటి ప్రతి రూపాయిని కూడా సాధించుకుంటున్నాం, విపరీతంగా కూడా నిధులు అనేవి మంజూరు చేస్తోంది, కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంది అనేటువంటి మాట. మళ్ళీ ఇదంతా ఏంటని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నటువంటి తీరుకు సంబంధించి ప్రజల్లో కూడా ఒకంత ఆలోచన వచ్చింది దీనికి సంబంధించి అనేది. గతంలో చేసినటువంటి అంశానికి ఇప్పుడు కూడా మళ్ళీ చంద్రబాబు మళ్ళీ ప్రజల నుంచి ఎందుకు నేరుగా కోరుకుంటున్నారు ఈ అంశానికి అనే దానికి సంబంధించి రకరకాల చర్చలు అయితే జరుగుతున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు అర్జున్? మురళి, ఇప్పటికే అమరావతికి సంబంధించి చట్టబద్ధత లేదు, చట్టబద్ధత కోసం ప్రయత్నం చేస్తున్నామంటూ ప్రభుత్వం ఒక పక్క ప్రకటిస్తుంది. ఇప్పటికీ అమరావతి రాజధాని అంటూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. గతంలో ఏదైతే 2014 నుంచి 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్ర రాజధాని ఏదైతే ఉందో హైదరాబాద్, 2 రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని ఉండేది. అయితే ఆ ఉమ్మడి రాజధాని పరిమితి కూడా ఏదైతే కాల పరిమితి కూడా ముగిసింది. ప్రస్తుతం అమరావతి రాజధాని గెజిట్ ప్రకటించాలంటూ కేంద్రంలో కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న టీడీపీ ఎంపీలు, టీడీపీ మంత్రులు కోరుతున్నారు. అయితే ఇది చట్టబద్ధత ఎంతవరకు, ఈ టీడీపీ కూటమి ఇచ్చిన హామీని చట్టబద్ధత ఎంతవరకు కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది, ఇందుకు సంబంధించిన డేటా కానీ అందుకు సంబంధించిన ఫైల్ ఫార్మాట్ కానీ కేంద్ర ప్రభుత్వానికి అందియాల్సింది ఉంది. అది దానికి సంబంధించిన ప్రాసెస్ జరుగుతుందంటూ కేంద్ర మంత్రి ఇప్పటికే పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటించడం జరిగింది. మరోపక్క ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాజధాని అమరావతికి ఏదైతే ఫైనాన్స్ సంస్థల ద్వారా నిధులు ఇచ్చినా ఎందుకు అమరావతి కోసం మళ్ళీ ఈ విరాళ సేకరణ చేపట్టారంటూ ఒకవైపు విమర్శలు వస్తున్నాయి. మరోపక్క రాజధాని విస్తృత రాజధాని విశ్వవ్యాప్తంగా అమరావతి అనేది విశ్వవ్యాప్త నగరం చేయడానికి మేము డొనేషన్లు సేకరిస్తున్నామంటూ మరోపక్క ప్రజల నుంచి స్పందన అనేది కీలకంగా ఉండేటువంటి ఛాన్స్ ఉంది కదా అర్జున్. మనం ఆ కోణంలో చూడొచ్చు అంటారా? ఏ స్థాయిలో నిధులు సమకూరుతాయి ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న ఈ క్యూఆర్ కోడ్ నిర్ణయానికి సంబంధించి అనేది కూడా డిస్కషన్ నడుస్తుంది అర్జున్. దీన్ని ఎలా చూడాలి? ఇప్పటి వరకు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అప్పుల పాలైంది అంటూ గతంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ విమర్శలు చేస్తుంది. ఎందుకంటే 2 ప్రభుత్వాలు గతంలో జగన్ సంక్షేమం కోసం అప్పులు చేశారంటూ ఒకవైపు విమర్శలు ఉంటే, ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు పైన కేవలం అమరావతి కోసం అప్పులు చేస్తున్నారనే విమర్శల వేడి పెరిగింది. ఎందుకంటే రాష్ట్ర రాజధాని కోసం, అమరావతి కోసం తాను 24 గంటలు కష్టపడుతున్నా అంటూ చంద్రబాబు నాయుడు పదే ప్రకటనలు గుప్పించిన కేంద్ర ప్రభుత్వం ఆ స్థాయిలో ఆశించిన స్థాయిలో నిధులు అందించడం లేదనే ఒక విమర్శ అయితే ప్రస్తుతం నడుస్తుంది. కేంద్రంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అటు నితీష్ కుమార్ ఇద్దరి మద్దతునే కొనసాగుతున్నా కూడా ఆశించిన స్థాయిలో నిధులు అందడం లేదు. ప్రతిసారి ఏదైతే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పలుమార్లు కూడా వ్యాఖ్యానించిన సందర్భం మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేంద్రంలో ఒక పని కావాలంటే, ఒక ఫైల్ కంప్లీట్ కావాలంటే దాదాపు 36 శాఖల చుట్టూ తిరగాలి. ఆ శాఖల క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే ఏదైనా చట్టబద్ధమైన పని మొదలవుతుందంటూ గతంలో ప్రకటించారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడా టీడీపీ కూటమికి తిప్పలు తప్పడం లేదు. అనుకున్న స్థాయిలో అమరావతికి అప్పులైతే పుడుతున్నాయి కానీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు. రైతులకు ఇవ్వాల్సిన ఏదైతే కౌలు కానీ, రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు కానీ, రైతులకు ఇవ్వాల్సిన పెన్షన్లు కానీ, అదేవిధంగా ఏదైతే రాజధాని ప్రాంతంలో ఏదైతే నిరుపేదలకు ఇవ్వాల్సిన పెన్షన్లు కానీ పలు రకాల డిమాండ్లన్నీ పెండింగ్ లో ఉన్నాయి. కొన్ని తీరుతున్నాయి, మరికొన్ని తీరుతున్నాయి. మరోపక్క అమరావతికి సంబంధించి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ ఇవ్వలేదంటూ మీడియాలో తీవ్రంగా విమర్శలు వచ్చిన తర్వాత ఏదైతే సీఎం చంద్రబాబు రైతులను కలిశారు, ప్రతి శనివారం పెమ్మసాని చంద్రశేఖర్ మంత్రిగా తన తరపున మీకు ప్రతినిధిగా ఉంటారంటూ సీఎం చంద్రబాబు నాయుడు రైతులతో మాట్లాడడం, వారిని కన్విన్స్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారాన్ని మనం ఒకసారి గమనిస్తే ఏదైతే రాజధాని అమరావతి కోసం మరోసారి విరాళాల సేకరణ టీడీపీ కూటమి ప్రభుత్వం మొదలుపెట్టింది. గతంలో ఏదైతే 2014 నుంచి 19 వరకు చేసిన వ్యవహారాన్ని మరోసారి మళ్ళీ తెరపైకి వచ్చింది. రాబోయే రోజుల్లో ఎంత మాత్రం
అభివృద్ధి కోసం, అమరావతి అభివృద్ధి కోసం డొనేషన్లు వస్తాయి, ఎంత మాత్రం విరాళాలు సేకరిస్తారనేది మనం వేచి చూడాలి. మరోపక్క 2014 నుంచి 19 వరకు ఏదైతే మైబ్రిక్ అని ఒక ఇటుకకు 10 రూపాయల చొప్పున సేకరించిన నిధులకి లెక్క పత్తాలు లేవంటూ ప్రతిపక్ష వైసీపీ కాకుండా ప్రజా సంఘాలతో పాటు రైతు సంఘాలు కూడా విమర్శలు కురిపిస్తున్నాయి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అర్జున్. ఇక ఏపీ రాజధాని నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలక నిర్ణయం అయితే ఒకంత చర్చనీయాంశమైంది. రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రజలను భాగస్వామ్యం చేస్తామని అయితే దీనికి సంబంధించి గతంలోనే కూటమి ప్రభుత్వం చెప్పింది. ఇందులో భాగంగా విరాళాలు సేకరించాలనేటువంటి ఒక కీలక నిర్ణయానికైతే వచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ప్రకటన చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే రాజధానికి ఆర్థిక సాయం చేయాలనుకునే వారి కోసం సిఆర్డీఏ వెబ్సైట్ crda.ap.gov.inను రూపొందించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే క్యూఆర్ కోడ్ను సైతం ఏర్పాటు చేసింది. లింక్ స్కాన్ చేస్తే బ్యాంక్ అకౌంట్లో నుంచి నేరుగా సిఆర్డీఏ ఖాతాలోకి విరాళాలు వెళ్ళేలా కూడా ప్లాన్ చేసింది. కానీ గతంలో మైబ్రిక్ బై అమరావతి దీనికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ కీలకంగా ప్రశ్నలు అయితే సంధించినటువంటి పరిస్థితి ఉంది. ముందు వాటికి లెక్కలు చెప్పిన తర్వాత ఈ అంశాలకు సంబంధించి ప్రజల్ని మళ్ళీ భాగస్వామ్యంలో చేద్దురు కానీ అనేటువంటి ఒక ప్రశ్నకు సంబంధించి కూడా ఇప్పుడు తలెత్తినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది, ప్రజల నుంచి ఆ స్థాయిలో స్పందన వస్తుందని. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కీలక నిర్ణయం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.